చాలండి. చేరువచ్చిన అందరికి మరొకసారి వందనాలు. చదువుకున్నటువంటి 73వ కీర్తనలో పైన ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమనంటే ఆసాపు కీర్తన అని రాయబడింది. సో కీర్తనలో 150 కీర్తనలు మనకు కనిపిస్తాయి. అందులో 5 భాగాలుగా వాటిని విభజించటం జరిగింది. సో ఈ 2 భాగాలు పూర్తయిన తర్వాత 73వ కీర్తన నుంచి మనకు 3వ స్కందం అంటే తృతీయ స్కందంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. సో దీనిని ఎవరు రాశారంటే ఆసాపు అనేటువంటి ఒక వ్యక్తి రాయటం జరిగింది. ఆసాపు ఏమని చెప్తున్నారంటే, లోకంలో భక్తిహీనులంతా వారు క్షేమంగా ఉంటున్నారు, దేవుని ఎరిగినటువంటి ప్రజలు మాత్రం దుఃఖంలో కష్టాల్లో ఉంటున్నారు, మరి నేను మాత్రం భక్తి చేయటం ఎందుకు, ప్రార్థన చేయటం ఎందుకు, దేవుణ్ణి ఆరాధించటం ఎందుకు అని ఒక నిర్ణయానికి వస్తున్నాడు. సో నిజమే, కొన్నిసార్లు మనకు కూడా అనిపిస్తుంది, ఏ ప్రార్థన చేయని వారు, ఏ భక్తి చేయని వారు, దేవుని ఆరాధించని వారు సో ఎంతో క్షేమముగా ఉంటూ వారు అన్ని విషయాల్లో సంపన్నులుగా ఉన్నట్లు చూస్తాం. అలాంటప్పుడు అరే లాజర్ ఇంత భక్తి చేశాడు, మరి దేవుణ్ణి కలిగి ఉన్నాడు, చివరికి మరి పేదవాడిగా బ్రతికాడు, చాలా సామాన్యుడిగా ఉన్నాడు. అదే ధనవంతుడు చూస్తే అన్నీ కలిగి ఉన్నాడు, సుఖాన్ని అనుభవిస్తున్నాడు, క్షేమాన్ని కలిగి ఉన్నాడు, అసలు బ్రతుకంటే ఆ ధనవంతుడు అని మనము కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ధనవంతుడు ఎన్ని కలిగి ఉన్నప్పటికీ, ఎంత అనుభవించినప్పటికీ, ఎంత సుఖాన్ని తను కలిగి ఉన్నప్పటికీ, చివరికి ధనవంతుడు తను పాతాళంలో యాతన పెట్టబడే స్థలంలోకి వెళ్ళటం జరిగింది. ధనవంతుడు అబ్రహాము రొమ్మున ఆనుకోలేకపోయాడు, ధనవంతుడు దేవుని సన్నిధికి రాలేకపోయాడు. లోకంలో ఎన్ని అనుభవించినప్పటికీ చివరికి తన యొక్క అంతము నరకములో, పాతాళంలో గడపవలసినటువంటి పరిస్థితి వచ్చింది. లాజరు పేదవాడైనప్పటికీ, తనకి ఏమీ లేకపోయినప్పటికీ, తను కష్టాలు అనుభవించినప్పటికీ, తన తుది దశలో మరి నిత్య జీవాన్ని పొందుకోవడానికి, తన జీవితం మరి ఈ లోకంలో శ్రమల పాలైనప్పటికీ పరలోకంలో ఉండటానికి తనకు అవకాశం దొరికింది. ఆసాపుకి ఇదే డౌట్ వస్తుంది, మరి నేను భక్తి చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, భక్తి లేని వారు ఎంతోమంది క్షేమంగా, సంపన్నులుగా, ఉన్నతులుగా ఉన్నారు, ఎందుకు నా భక్తి వ్యర్థమో, నేను కూడా ఏదో ఒకటి చేస్తే అయిపోతుందన్న ఆలోచనలోకి ఈ యొక్క ఆసాపు వస్తున్నాడు. ఒకసారి మనము ఆలోచించవలసిన విషయం ఈ రాత్రి, మరి మనకు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుంది. నేను ఎందుకు ప్రార్థన చేయటం, భక్తి చేయటం, దేవుని మందిరానికి వెళ్ళటం, ఉపవాసాలు ఉండటం, దేవుని సేవ కొరకు కానుకలను అర్పించటము, నేను నిష్ఠగా, నమ్మకముగా, రోషముగా ఉండటం ఎందుకు, నేను కూడా మరి నా యొక్క భక్తిని విడిచిపెట్టి నా హృదయాన్ని శుద్ధి చేసుకున్నట్టు వ్యర్థమే కదా అని అనుకుంటున్నాం. 73 శామ్లో ఈ పక్క 13వ వచనంలో చూడండి, నా హృదయమును నేను శుద్ధి చేసుకున్నట్టు వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలై ఉండుట వ్యర్థమే. ప్రతిరోజు నాకు బాధే వస్తుంది, ఎందుకు నేను నమ్మకంగా ఉండటం, నీతిగా ఉండటం, యథార్థంగా ఉండటం, నేను కూడా ఈ భక్తిని విడిచిపెట్టి ఏదో విధంగా మరి అన్యుల వలలే, భక్తిహీనుల వలె ఉండటాను అనే ఒక నిర్ణయానికి వస్తున్నారు. అలా ఆలోచించి మరలా ప్రార్థన చేసుకున్నప్పుడు ఆసాపుకి ఒక నిర్ణయం వస్తుంది, అవును ప్రభువా, మరి వారందరూ కూడా కాలు జారే స్థలములోనే ఉన్నారు. 18వ వచనంలో చూడండి, దేవుడు అతనికి జ్ఞాపకం చేస్తున్నాడు, తన హృదయాన్ని తెరుస్తున్నాడు. పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి, మందిరంలోకి వెళ్ళి, ఏంటి ప్రభా నా పరిస్థితి ఏంటి, వారి పరిస్థితి ఏంటి, మరి నేను భక్తి చేయాలా, భక్తిని విడిచిపెట్టాలని మరి నిర్ణయించుకుంటున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఆసాపుతో. వారంతా కాలు జారు స్థలంలోనే ఉన్నారంటండి. ఎప్పుడు కాలు జారిపోతుందో, ఎప్పుడు పడిపోతారో, ఎప్పుడు వారి అంతమో తెలియదు. భక్తిహీనుల గురించి మనం ఎప్పుడు కూడా ఆయాసపడవలసిన అవసరం లేదు. 19వ వచనం కూడా, క్షణమాత్రంలోనే వారు పాడైపోదురు, మహాభయం చేత వారు నశిస్తారు అని చెప్తున్నారు. సో ఇవన్నీ ఆలోచించిన తర్వాత ఆసాపు ఒక నిర్ణయానికి వస్తాడు, ప్రభువా నా ఆలోచనలు తప్పు, నేను అలా ఆలోచించడం సరైనది కాదు, కాబట్టి నన్ను క్షమించు ప్రభువా అని దేవుని తీర్మానం చేసుకొని ఒకే ఒక తీర్మానం. 25వ వచనము, ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు ప్రభువా, మరి నీవు నాకుంటే లోకంలో ఏది కూడా అవసరం లేదు తండ్రి, వద్దు ప్రభువా అని తీర్మానంలోకి వచ్చాడు. ఒకప్పుడు ఎందుకు ఈ భక్తి విడిచిపెడదాం అనుకున్నాడు, కానీ దేవుని సన్నిధులకు వెళ్ళి ప్రార్థించిన తర్వాత, దేవుని సన్నిధిలో కనిపెట్టిన తర్వాత, దేవుని సన్నిధిలో మొరపెట్టిన తర్వాత తను ఒక నిర్ణయంలోకి వచ్చాడు. ఏంటి ఆ నిర్ణయం అనంటే, ప్రభా నీవుంటే నాకు చాలయ్యా, నీ సన్నిధి ఉంటే చాలు, మరి నీ ఆలోచన చేత నన్ను నడిపించు ప్రభు అని
ఆసాపు ఒక తీర్మానంలోకి వస్తూ వచ్చాడు. మరి ఈరోజు మనము కూడా ఇదే తీర్మానంలోకి రావాలండి. ఏంటి ఆ తీర్మానం అంటే, ప్రభువా నీవుంటే నాకు చాలు, నీ సన్నిధి ఉంటే చాలు, నీవే నిత్య జీవము గలవాడవు, నీవే పరలోకము దయచేసేవాడవు, నీవే శ్రేష్టమైన మార్గంలోకి నడిపించేవాడవు, నీవుంటే చాలు ప్రభువా అని మనము తీర్మానం చేసుకుందాం. ఈరోజు నేను వాక్యము ఆసాపు గురించి చెప్పడానికి ఒక 2-3 విషయాలను జ్ఞాపకం చేయాలని సిద్ధపడుతూ వస్తున్నాను. దయచేసి మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే అందరూ కూడా తెరిచి చూడడానికి ప్రయత్నం చేయండి. దినవృత్తాంతములు మొదటి పుస్తకము 16వ అధ్యాయంలోకి మనము వద్దాము. ఎవరు అసలు ఈ ఆసాపు? కీర్తనలు ఎవరెవరు రాశారంటే మహాభక్తుడు దావీదు గారు, సొలొమోను, మోషే మరియు ఆసాపు, ఇలా మరి శ్రేష్టమైనటువంటి భక్తులు వారు రచించినటువంటి హిజ్కియా, వారు రచించినటువంటి దేవునితో సంభాషించినటువంటి హృదయ స్పందనల యొక్క కీర్తనలుగా వారి రచనలు మన ముందు పెట్టడం అనేది జరుగుతూ వచ్చింది. అందులో ఈ యొక్క ఆసాపు అనేటువంటి ఒక వ్యక్తి 12 కీర్తనలు రాయటం జరిగింది. 50వ కీర్తన మరియు 73 నుంచి 83వ కీర్తనల వరకు ఆసాపు రచించటం జరిగింది. ఎవరు ఈ ఆసాపు అనంటే, ఇతను లేవి వంశానికి చెందినటువంటి ఒక వ్యక్తి. అహరోను లేవి వంశంలోంచి వచ్చాడు. ఈ అహరోను దేవుడు యాజక పరిచర్య చేయడానికి, మరి మందిర పరిచర్య చేయడానికి ఈ లేవీలందరినీ కూడా దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. ఎవరు పడితే వారు చేయడానికి మరి లోకంలో ఎన్నో పనులు ఉన్నాయి, కానీ దేవుని పని, దేవుని సేవ, దేవుని కార్యాలు చేయడానికి మన ఇష్టంతో మనం చేసేది కాదు. దేవుని పిలుపు ఉండాలి, దేవుని కొరకు ప్రతిష్ఠించుకోవాలి, ప్రత్యేకంగా నమ్మకముగా నాజీరు వ్రతంలో ఉండి తుది శ్వాస వరకు నమ్మకంగా దేవుని యొక్క పనిని కొనసాగించాలి. ఆడుకుంటూ పాడుకుంటూ కాలక్షేపానికి చేసేది కాదు సేవ. ఏదో స్టడీ రాకపోతే, లేకపోతే ఏదో జాబ్ రాకపోతే నేను కూడా ప్రారంభిస్తానని, లేకపోతే రిటైర్డ్ అయిపోయిన తర్వాత నేను కూడా సేవ చేస్తానని, నేను ఎక్కడికో వెళ్ళటం ఎందుకు, నేను కూడా కొనసాగిస్తానని మన సొంత ఆలోచనతో చేసేది కాదు. దేవుడు పిలుచుకోవాలి, దేవుడు ప్రతిష్ఠించుకోవాలి, దేవుడు ఏర్పాటు చేసుకోవాలి. దేవుని చిత్తానుసారంగా ఉన్నటువంటి సేవలు మాత్రం ఈరోజు ఫలాభివృద్ధి చెందుతాయి, విస్తరిస్తాయి, ప్రపంచ నమూనలకి అవి చేర్చబడతాయి. అనేక ఆత్మలు రక్షణ పొందుతారు, అనేక మంది ప్రభు తట్టు తీరగలుగుతారు. సో దేవుని కోసం నిజంగా చేసేటువంటి సేవ ఏదైతే ఉందో దాని ద్వారా ఫలములు వస్తాయి, దేవునికి మహిమ వస్తుంది, దేవుడు ఆ పరిచర్య ద్వారా ఘనపరచబడతారు, దేవుడు ఆ పరిచర్య ద్వారా మరి ఎంతగానో ఆయన సంతోషించే దేవుడుగా ఉంటున్నారు. కానీ ఈరోజు సెల్ఫ్ సెంటర్డ్ మినిస్ట్రీస్ అయిపోతున్నాయి. మానవ కేంద్రిత ఆలయాలుగా, స్థలాలుగా, సెల్ఫ్ సెంటర్డ్ చర్చెస్గా ఎన్నో మారిపోతున్నాయి. సో మనము మన యొక్క మందిరము దేవునికి మహిమ తీసుకొచ్చే విధంగా, మన పరిచర్యలో దేవునికి మహిమ తీసుకొచ్చే విధంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఆసాపు గురించి మనం చూస్తున్నాం. అహరోనును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, లేవి వంశాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మరి వారు దేవుని పనిని అలా కొనసాగిస్తూ, మందిర సేవ చేస్తూ, మందిరంలో దేవుని యొక్క పనిని కొనసాగిస్తూ వచ్చారు. సో ఇశ్రాయేలుకి రాజ్యం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి రాజుగా మనకి సౌలు కనిపిస్తారు. రెండవ రాజు మహాభక్తుడు దావీదు ఇశ్రాయేల్ ప్రజల్ని పరిపాలించినటువంటి ఒక రాజుగా ఉన్నాడు. దావీదు ఇశ్రాయేల్ ప్రజల్ని పరిపాలిస్తున్నప్పుడు తను క్షేమంగా ఉండుట చూచి సంతోషించలేదు, తన రాజ్యము క్షేమంగా ఉండుట చూసి సంతోషించలేదు. మందసం ఎక్కడైతే ఉందో కనుగొన్నాడు, మందసం ఎక్కడ విడిచిపెట్టబడిందో తెలుసుకున్నాడు, మందసం ఎక్కడుందో తెలుసుకొని దాన్ని తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మధ్యలో ఉజ్జా చెయ్యి చాపి తను దేవుని కోపానికి గురై అక్కడ చనిపోతాడు. ఉజ్జా దేవుని కోపానికి గురైనప్పుడు, చనిపోయినప్పుడు దావీదు భయపడతాడు. అమ్మో, నేనేదైనా పాపంలో ఉన్నానా, బలహీనతలో ఉన్నానా, దేవుని ఉగ్రత నా మీదకి ఒకవేళ దిగి వస్తుందేమో అని చెప్పేసి భయపడి దాన్ని మందసాన్ని ఓబేదేదోము యొక్క ఇంటిలో ఉంచటము జరుగుతుంది. మరి అక్కడ నుంచి మరి ఆ యొక్క మందసమును మరి ఎక్కడ తీసుకొని వస్తారంటే 14వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి మందసము మరి ఎంతకాలం ఉందో, మరి ఉన్నటువంటి పరిస్థితిని అంతటి కూడా దావీదు జ్ఞాపకం చేసుకొని దాన్ని ఏ రీతిగా అయినా సరే ఇశ్రాయేలు ప్రజల దగ్గరకు తీసుకొని రావాలి, ఇశ్రాయేలు యొక్క సమాజంలో ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలని ఆలోచన చేసి మందసాన్ని మరి తను తీసుకొని వస్తాడు. మందసాన్ని తీసుకొని వచ్చిన తర్వాత తను ఏం చేస్తారంటే దాని ఎదుట సంగీత సేవ చేయడానికి, ఆరాధన జరగటం కొరకు, పాటలు పాడటం కొరకు
దేవుడు మరి యొక్క దావీదు ద్వారా కొంతమంది వ్యక్తులను ఏర్పాటు చేస్తారు. అదే మనం 16వ అధ్యాయంలో 5వ వచనంలో 4-5 వచనాల్లో మనం చూస్తున్నాం. చదువుతున్నాను చూడండి. దినవృత్తాంతం మొదటి పుస్తకము 16వ అధ్యాయము 4వ వచనము. మరియు అతడు యెహోవా మందసం ఎదుట సేవ చేయుచు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయుటకు వధించుటకును ఆయనకు స్తోత్రములు చెల్లించుటకును లేవీలలో కొందరిని నియమించెను. వారిలో ఆసాపు అధిపతి. జకరియా అతని తర్వాతి వాడు. యెహీయేలు, షమీరామోతు, యెహీయేలు, మతిత్యా, ఏలియాబు, బెనాయా, ఒబేదేదెము, యెహీయేలు అనువారు స్వరమండలములను సితారాలను వాయించుటకు నియమించబడిరి. ఆసాపు తాళములను వాయించువాడు. ఇదండి మనము క్లుప్తంగా ఒక మాటలో చెప్పుకోవాలంటే ఎవరు ఈ ఆసాపు అంటే, దావీదు చేత దేవుని యొక్క మందసము ఎదుట తాళములు వాయించడానికి, అంటే ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడానికి, పాటలు పాడడం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఒక గొప్ప వ్యక్తిగా అతను ఉన్నాడు. తనంతట తను ఆ పనిలోకి వెళ్ళలేదు. దేవుడు తను ఏర్పాటు చేసుకున్నాడు. దావీదు తను ఆ పని కోసము నియమిస్తూ వచ్చాడు. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిని అప్పగిస్తాడు. ఇక్కడ ఆసాపుకి ఒక పనిని ఇచ్చినప్పుడు దేవుని మందిరంలో సేవ చేయడానికి, ఆ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడానికి, మరి సింగింగ్ మినిస్ట్రీ చేయడానికి, ఆ యొక్క మందసం ఎదుట దేవుని యొక్క ఆరాధన కొనసాగించడానికి అతని గొప్ప బాధ్యత అనేది ఇవ్వబడుతూ వచ్చింది. అప్పుడు దాన్ని తను నమ్మకంగా కొనసాగిస్తూచ్చాడు. తనే కాదు, తన పిల్లలు, తన తరాలు అందరూ కూడా దేవుని కోసం వారు నిలబడుతూ వచ్చారు. ఎంత గొప్ప ధన్యత అండి. వారు అలా కొనసాగిస్తూ దేవుని పనిని నమ్మకంగా వారు చేస్తూ వచ్చారు. ఈరోజు మనం చూస్తే దేవుడు మనకి ఏదైనా పనిని అప్పగిస్తే మనం చేయడానికి సిద్ధంగా ఉంటున్నామండి. ఆసాపు ఎలా ఆరాధికుడిగా ఉన్నాడో మనము నిజంగా దేవుని ఆరాధించే వారముగా ఉంటున్నామా, లేకపోతే ప్రేక్షకులుగా వీక్షకులుగా ఉండి మనం వెళ్ళిపోతున్నామా? దేవుని ఆరాధించే వారంగా ఉండాలి. దేవుడు ఒక్కొక్కరికి ఒక పనిని ఇస్తాడు ఆయన పని చేయడానికి, కానీ ఆయన మాట వినేవారు లేరు. లూకా సువార్తలో ఒక మాట చూడడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ఒక 3 వ్యక్తులను పిలవటం జరిగింది. పిలిచినప్పుడు లూకా సువార్త 9వ అధ్యాయము 56వ వచనము 57వ వచనము. అంతట వారు మరి ఒక గ్రామమునకు వెళ్ళుచుండగా, వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు, నీవు ఎక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదను అని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాస స్థలములను కలవు, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకున్నట్టుకు స్థలము కొంచెమైనను లేదని చెప్పాను. ఇక్కడ ఒక మాట మీరు ఆలకించండి. ఒక వ్యక్తిని యేసు ప్రభువారు పిలుస్తున్నారు. ఇక్కడ 3 ఆయన సంభాషిస్తారు. మొట్టమొదటి వ్యక్తి ఆయనతో రావాలని అనుకున్నప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా నీతో పాటు వస్తానయ్యా అని చెప్తున్నాడు. ఇప్పుడు యేసు ప్రభువారు ఇచ్చిన సమాధానం ఏంటంటే, నువ్వు నాతో రావాలనుకుంటున్నావు, కానీ నాకు కొంచెం కూడా స్థలము లేదు, తలవాల్చుకోవడానికి కూడా స్థలము లేదు, అంత కంఫర్ట్ ఏం లేదు. నక్కలకైనా బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకైనా నివాస స్థలం ఉన్నాయి, కానీ రోజు సేవ అని లోకంలో తిరుగుతున్నాను, నాకు తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదని చెప్పాడు. ఈ ఫస్ట్ పర్సన్ ఎవరంటే మిస్టర్ కంఫర్ట్. ఇతనికి కంఫర్ట్ కావాలి. యేసు ప్రభువారు చెప్పారు, నా దగ్గర కంఫర్ట్ లేదయ్యా, కనీసం తలవాల్చుకోవడానికి కూడా నాకు స్థలం లేదని చెప్పగానే అతను ఏం చేశాడంటే ఇంకా అడ్రస్ లేడు. మిస్టర్ కంఫర్ట్, ఇతనికి కంఫర్ట్ కావాలి. కొంతమంది ఈరోజు దేవుని యొక్క పనిని చేయడానికి వారికి ఆసక్తి ఉన్నప్పటికీ వారు కంఫర్ట్ జోన్లో ఉండడానికే ప్రయత్నం చేస్తున్నారు. సువార్త చేయడానికి ఇష్టపడరు, సుదూర ప్రాంతాలు వెళ్ళడానికి ఇష్టపడరు. కొంచెం చెమట వస్తే వారికి ఇష్టం ఉండదు. ఏసీ, మరి ఫ్యాన్స్, లైటింగ్, సౌండ్ సిస్టమ్ అన్ని కంఫర్ట్గా ఉంటే తప్ప వారు దేవుని పనిలో ఉండలేరు. ఈరోజు శ్రమపడే పరిస్థితి అనేది తక్కువైపోతుంది, ప్రయాసపడే పరిస్థితి అనేది తక్కువైపోతుంది. అనేక శ్రమలను పొంది మనము దేవుని రాజ్యము చూడాలని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22వ వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనము.
అపోస్తలుడైన పౌలు శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను మనము అనుభవించి దేవుని రాజ్యమును చూడాలి. చెప్పండి అందరు నాతో పాటు, అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యాన్ని చూడాలి. కంఫర్ట్గా ఉండాలంటే అన్ని పరిస్థితులు కుదిరేది కాదు. పౌలు పరిచర్య చేస్తున్నప్పుడు తనని భయంకరంగా కొట్టడం జరిగింది. సముద్రముల ఆపదలు, ప్రాణ స్నేహితుల వల్ల ఆపదలు, నమ్మిన వారి ద్వారా ఆపదలు, యూదుల ద్వారా ఆపదలు, రోమిల ద్వారా ఆపదలు, శ్రమలు, ఎన్నో విధాల పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి, ప్రతికూలతలు ఎదుర్కొన్నటువంటి పౌలు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అని చెప్పి దేవుని పని చేసి తను చనిపోవటం జరిగింది. తుది శ్వాస వరకు నమ్మకముగా ఉండి దేవుని పరిచర్య కొనసాగించి వారు కన్నుమూశారు. దేవుని సేవలో, దేవుని పనిలో మనం కొనసాగాలంటే కంఫర్ట్స్ కాదు, కమిట్మెంట్స్ మనకి అవసరమైనది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా రెండో వ్యక్తిని కూడా ఆయన పిలుస్తాడు. అక్కడ మనం చూస్తే లూకా సువార్త 9వ అధ్యాయం 59వ వచనంలో ఆయన మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పాను. అతడు నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని అతనిని అడుగుతున్నారు. యేసుప్రభువాన్ని అడుగుతున్నారు. ఈ రెండవ వ్యక్తి ఎవరంటే మిస్టర్ ఫీలింగ్. ఇతనికి ఎవరు ఏమనుకుంటారో, మా నాన్నగారు ఏమనుకుంటారో, మా తాతగారు ఏమనుకుంటారో, సో వాళ్ళ ఆలోచన నాకు ఇంపార్టెంట్ అని ఇతను ప్రతిదానికి ఫీల్ అయ్యే పర్సన్గా ఉన్నాడు. యేసుప్రభు రమ్మంటే ఏమని చెప్తున్నాడంటే, ఇతను మా ఇంట్లో మా నాన్నగారు చనిపోయారండి, అతన్ని నేను పాతిపెట్టి మరి వస్తాను, మరి దానికి నాకు సెలవివ్వండి అని చెప్తున్నాడు. ఇతనికి ఎమోషన్స్ ఎక్కువ, ఫీలింగ్స్ ఎక్కువ. మరి మా బాబాయ్ ఏమనుకుంటారో, మా తాతయ్య ఏమనుకుంటారో, మా ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటో, మా బంధువుల పరిస్థితి ఏంటో, ఇలా ఫీలింగ్స్తో, కుటుంబ భారములతో ముందుకు వెళ్ళలేక, దేవుని యొక్క పనిలో ఉండలేక, దేవుని సేవ చేయలేక, దేవుని రాజ్యమును వెంబడించలేక, సిలువను మోయలేక చతికిలబోయినటువంటి పరిస్థితి. ఇతను కూడా రాలేదు. కొద్దిమంది ఇదే రకం. వారికి దేవుని పని కంటే, నిత్యరాజ్యం కంటే, పరలోకం కంటే వారికి ఏం ప్రాముఖ్యం అంటే ఎవరేమనుకుంటారో, కుటుంబ పరిస్థితి ఏంటి. సో ఎన్నో బాధ్యతలు చూసుకోవాలని బాధ్యతలోనే మునిగిపోతున్నారు. కుటుంబాన్ని విడిచిపెట్టమని ప్రభువారు చెప్పలేదు. కుటుంబాన్ని చూసుకోవాలి, ఆ బాధ్యత మన మీద ఉంది. కానీ దేవుని పని కూడా నమ్మకంగా కొనసాగించవలసిన అవసరత కూడా ఉంది. అతను రాలేదు, మళ్ళా అటే వెళ్ళిపోయాడు. ఇక మూడో వ్యక్తి ఎవరంటే, సో చూడండి 61వ వచనము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారయ్యా, నువ్వు వచ్చి నన్ను వెంబడించమంటే ఆ సెకండ్ పర్సన్ రాలేదు, అడ్రస్ లేడు. 61వ వచనం, మరి ఒకడు ప్రభువా నీ వెంట వచ్చేదను కానీ నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకొని వచ్చుటకు మొదట నాకు అవకాశం ఇవ్వండి అంటున్నాడు. మిస్టర్ పర్మిషన్. ఇతనికి అన్ని పర్మిషన్స్ కావాలి. ఒక ప్రాంతానికి వెళ్ళి సువార్త చేద్దామంటే ఈ పేపర్ ఉందా, ఆ పేపర్ ఉందా, ఆ పర్మిషన్ ఉందా, మరి వాళ్ళని అడుగుదాం, వీళ్ళని అడుగుదాం అని అన్నిటికీ పర్మిషన్స్ కోసం కొంతమంది వెయిట్ చేస్తుంటారు. దేవుని పని చేయడానికి ఇన్ని ఆటంకాలు, ఇన్ని ఇబ్బందులు. ఈ ముగ్గురు కూడా ఏదో ఒక సాకుతో, ఏదో ఒక నిర్ణయంతో వారు దేవుని పనిలోకి రాలేకపోయారు. అంతే ఈరోజు చాలామంది ఉంటున్నారు. ఏదో సాకు, ఏదో ఒక పనిని, మాటను అడ్డం పెట్టుకొని దేవునిలోకి కొనసాగలేకపోతున్నారండి. సో మనం అలా ఉండకూడదు. ఆసాపు గురించి చెప్తున్నాను. ఆసాపు ఒక ఆరాధికుడుగా ఉన్నాడు. ఆసాపు సాకులు చెప్పలేదు. ఆసాపు తనకు అప్పగించబడినటువంటి పనిని నమ్మకంగా చేస్తూ వచ్చాడు. తన పనిని నమ్మకముగా కొనసాగిస్తూ దేవాలయం ఎదుట, ఆ యొక్క మందసం ఎదుట తాళములు మరి వాయించుతూ, ఆరాధన చేస్తూ, పాటలు పాడుతూ దేవుని పనిని నమ్మకంగా చేశారు. ఈరోజు మనము కూడా నేర్చుకోవాల్సినటువంటి గొప్ప పాఠము, దేవుడు మనకి ఇచ్చినటువంటి పనిని నమ్మకంగా చేస్తూ, దేవుని ఆరాధిస్తూ ముందుకు వెళ్ళడానికి మనము ప్రయత్నం చేద్దాం. సో అదొక విషయము. ఆసాపు గొప్ప ఆరాధికుడిగా ఉన్నాడు. మనము దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి. మనకు పాటలు పాడటం వస్తే పాటలు, మనకి వాయిద్యములు వాయించడం వస్తే వాయిద్యములు, ప్రభు కోసం ఏం పని చేయగలుగుతాం అది చేయడానికి మనం ఎప్పుడు కూడా సిద్ధముగా ఉండాలి.
ఆసాపు ఆరాధికుడిగా ఉన్నాడు, సాకులు చెప్పలేదు, ఏదో కారణంతో వెనక్కి వెళ్ళలేదు, తన దేవుని పని చేస్తూ వచ్చారు. రెండవది, ఆసాపు గొప్ప కమిట్మెంట్తో ఉన్నట్లుగా చూస్తున్నాం. మ్యాన్ ఆఫ్ వర్షిప్పర్. సెకండ్గా మ్యాన్ ఆఫ్ కమిట్మెంట్. అతను గొప్ప బాధ్యతతో, గొప్ప నిర్ణయముతో దేవుని పనిని కొనసాగించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ పనిని తను చేస్తూ వచ్చాడండి. ఎంతకాలం చేశాడంటే, ఇశ్రాయేలు ప్రజలు, వారి తరములు, ఈ యొక్క ఆసాపు యొక్క సంతతి, వారి పిల్లలు కూడా కీర్తనలు రాశారు. చెదిరిపోయినటువంటి ప్రజలు, ఇశ్రాయేలుకి బాబులోనికి చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలు ప్రజలు మరలా తిరిగి వచ్చిన తర్వాత కూడా ఈ ఆసాపు సంతతి వారు దేవుని యొక్క సన్నిధిలో వారు పరిచర్య చేయడానికి, వాయిద్యములు వాయించడానికి ఉపయోగపడారు. ఎంత కమిట్మెంట్తో తన పనిని చేస్తే వారి తరాలు దేవుని కోసము నిలబడతాయో మీరు ఒకసారి ఆలోచించండి. కమిట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. కమిట్మెంట్ ఉండాలి. ఒక నిర్ణయం తీసుకున్నామంటే దాన్ని కట్టుబడి ఉండాలి. దానియేలు నిర్ణయం ఏంటంటే, నేను విగ్రహార్పితమైనది భుజించను, ఒక నిర్ణయం. యోసేపు నిర్ణయం ఏంటంటే, నా వివాహం అవ్వకుండా నేను ఇతరులను నేను తాకను. యోసేపు ఒక నిర్ణయము. తన యవన బలాన్ని ఎవరికి ఇవ్వనని ఒక తీర్మానంతో ఉన్నాడు. సంసోను యొక్క నిర్ణయం ఏంటంటే, దేవుని కోసము నాజీరు వ్రతం తీసుకొని ప్రత్యేకంగా బ్రతకాలని సంసోను యొక్క తీర్మానమైంది. గొప్ప గొప్ప తీర్మానాలతో ఎవరైతే ఉన్నారో నిజంగా వారందరూ కూడా చరిత్రలో దేవుని కోసం గొప్ప ఘనకార్యములు చేయడానికి నిలబడ్డారండి. కమిట్మెంట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మన నిర్ణయాలు బలంగా లేకపోతే మనం గాలికి చెదరగొట్టబడే పొట్టులాగా ఉంటాం, దుష్టులం అయిపోతాం. బలమైనటువంటి నిర్ణయాలు కలిగి దేవుని పనిలో కొనసాగడానికి మనము సిద్ధపడాలి. ఆసాపు తన యొక్క నిర్ణయాల ద్వారా తన దేవుని మహిమపరుస్తూ, దేవుని కోసం తన తరాల్ని కాపాడుకుంటూ, దేవా నీవు దయాళుడవు, నీ కృప నిరంతరముండునని ఎల్లప్పుడూ దేవుని గణపరుస్తూ, మహిమపరుస్తూ, ఆరాధిస్తూ వచ్చిన గొప్ప భక్తుడిగా ఉంటున్నాడు. మరి మన నిర్ణయాలు ఎలా ఉంటున్నాయి? జనవరి 1 వచ్చిందంటే భలే తీర్మానాలు చేస్తారండి చాలామంది. ఈ సంవత్సరం ఎలా అయినా సరే బైబిల్ కంప్లీట్ చేస్తాను, ఈ సంవత్సరం ఎలా అయినా సరే ఎవ్రీడే మార్నింగ్ లేవగానే అట్లీస్ట్ ఒక 20 minutes అయినా ప్రేయర్ చేస్తాను, ఒక తీర్మానం చేసుకుంటారు. ఒక్క ఆదివారం కూడా మానకుండా దేవుని సన్నిధిలో ఉంటాను, నా కష్టార్జితంలో దేవుని సేవ కొరకు నేను సహకారంగా నమ్మకంగా ఉంటాను, ఇతరులు నేను ఆశించను, నా మాటలతో ఎవరిని గాయపరచను, వాక్యం ప్రకారమే నేను జీవిస్తాను, నా పని ద్వారా, నా బ్రతుకు ద్వారా దేవుని మాత్రమే మహింపరుస్తాను. ఎన్నో తీర్మానాలు. కానీ 1, 2, 3, 4 వారాలు అయిపోయిన తర్వాత తీర్మానాలన్నీ ఎటో వెళ్ళిపోతాయి. ఈరోజు ప్రార్థనకి రాలేని పరిస్థితి, ఆరాధించలేని పరిస్థితి, దేవుని సన్నిధిలో ఉండలేనటువంటి పరిస్థితి. తీర్మానాలన్నీ ఏమైపోయాయండి? ఎన్ని తీర్మానములు, ఎన్ని మాటలు. మనుషుడు కాదిచ్చింది, పాస్టర్ గారు కాదిచ్చింది, దేవునితో తీర్మానం మనం చేసుకుంది. దేవుని మనము మాట ఇచ్చామంటే మాటకు కట్టుబడి ఉండాలి. మాట మార్చువారు, మాట తప్పువారు దేవుని సన్నిధిలో ఉండటానికి అర్హులు కాదు. 16వ కీర్తనలు రాస్తారు. 15వ కీర్తనలో ఎవరు నీ యొక్క సన్నిధిలో ఉండగలుగుతారంటే, మాట ఇస్తే నష్టం వచ్చినా దాన్ని తప్పరంటండి. కనుక మనం ఒక ఆశాపులాగా ఉండాలి, ఒక కమిట్మెంట్తో. నేను, నా సంతతి, నా పిల్లలు నిత్యము దేవుణ్ణి మాత్రమే ఆరాధిస్తాము, దేవుని మాత్రమే గనుపరుస్తాం. ఆశాపు అన్న మాటకు ఏంటి అర్థం అంటే, ఆశాపు అంటే సమకూర్చువాడు అని అర్థం. ఆశాపు అన్న మాటకు సమకూర్చువాడనేటువంటి అర్థము వస్తుంది. నిజంగా ఒక పేరుకు తగ్గట్టుగా దేవుని పని కోసము ఆయన సమకూర్చాడు అనేక మందిని. నిజమైనటువంటి సమకూర్చేటువంటి దేవుడు మనకు కలిగి ఉన్నాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో రాయబడి ఉంటుంది. 4వ అధ్యాయం 19వ వచనంలో, క్రీస్తు యేసు దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. యేసు ప్రభువారు సమకూర్చే దేవుడు. ఏలియాకి రొట్టెను మాంసమును ఆయనే సమకూర్చారు. అరణ్యములో ఆకలితో అలమటిస్తున్న ప్రజలకు ఆయనే మన్నాను సమకూర్చారు.
చెదిరిపోతున్నటువంటి మన జీవితాలకు కూడా గూడును ఆయనే సమకూర్చగలిగినటువంటి దేవుడు, పరిస్థితులు అనుకూలపరచగలిగినటువంటి దేవుడు. ఆశాపన్న మాటకు సమకూర్చువాడు అనే మాట అర్థము. అంత కమిట్మెంట్తో ఉన్నాడు కాబట్టి తన జీవితకాలం అంతా దేవుడు తన కుటుంబాలు, తన వంశాలు చెదిరిపోకుండా దేవుడు కడుతూ నిలబెడుతూ వచ్చాడు. ఈరోజు నీకు కూడా ఇంకేం అవసరం ఉందో, ఏ బాధలో ఉన్నావో, ఏ ఇబ్బందులు ఉన్నావో, దేవుడు తప్పకుండా నీకు కావాల్సిందని ఆయన సమకూర్చే దేవుడుగా ఉంటూ వస్తున్నాడు. ఒక వాక్యం చూద్దామండి. ఎజ్రా గ్రంథము 2వ అధ్యాయము 41వ వచనాన్ని చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఎజ్రా గ్రంథము 2వ అధ్యాయము 41వ వచనము. బాబులోను దేశానికి చెరకు వెళ్ళినటువంటి ఇశ్రాయేలు ప్రజలు వారు తిరిగి వచ్చిన తర్వాత ఈ యొక్క ఆసాపు వంశస్థులు వారి సంతానము దేవుని ఎదుట పనిచేసేవారుగా ఇంకా మనకి కనిపిస్తున్నారు. ఎజ్రా 2:41 గాయకులలో ఆసాపు వంశస్థులు 120 ఎనమండుగురు. ఆసాపు అప్పటికి చనిపోయారండి. వారి సంతానము అంతా కూడా బాబులోను దేశంలోకి చెరకు వెళ్ళారు. తిరిగి వచ్చినటువంటి వారి గురించి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. వారి వంశస్థులలో 128 మంది వారు ఇంకా గాయకులుగా వారు ఏర్పాటు చేయబడి దేవుని పనిని వారు కొనసాగిస్తూ వస్తున్నారు. మనం ఇక్కడ నేర్చుకోవాలి, తన సంతానాన్ని కూడా దేవుని కోసం నిలబెట్టినటువంటి గొప్ప వ్యక్తి యొక్క ఆసాపు. ఆరాధికుడిగా ఉన్నాడు. ఒక కమిట్మెంట్తో తన జనాంగాన్ని దేవుని కోసం కాపాడాడు. తన తర్వాత వారసత్వంగా తన పిల్లలు, తన కుటుంబాలు దేవుని ఎదుట ఉండే విధంగా చూశాడు. అదే మనము ఈ కీర్తనలు చూస్తే ఆసాపు కుమారులు రచించిన కీర్తనలు అని కనిపిస్తాయి. ఒకసారి 73వ కీర్తన మనం చదువుకున్నాం కదండి, అక్కడికి రండి. ఆసాపు కీర్తన 73వ కీర్తనలో మనం చదువుకున్నాం. అక్కడ పైన రాశారు ఆసాపు కీర్తన అని రాయటం జరిగింది. ఈ ఆసాపు దేవుని కోసం అలా నిలబడి, మీరు వీలైతే ఈరోజు చదవడానికి ప్రయత్నం చేయండి. ఆసాపు కీర్తన మరి 83వ కీర్తన వరకు ఆ కీర్తనలు మనకి అక్కడ కనిపిస్తున్నాయి. ఆసాపు రచించిన కీర్తనలు మాత్రమే మనకు బైబిల్ గ్రంథాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో దాని తర్వాత కోరాహు కుమారుల కీర్తనలు కనిపిస్తాయి. ఇందాక ఆసాపు కుమారుల కీర్తన అన్నాను, క్షమించండి. కోరాహు కుమారుల కీర్తనలు మనకు కనిపిస్తాయి. అయితే ఆసాపు రాసినవి మాత్రమే ఇక్కడ మనకు కనిపిస్తుంది. 84వ కీర్తన ముందు వరకు, అంటే 83వ కీర్తన వరకు ఈ ఆసాపు రచించినటువంటి కీర్తనలుగా మనకు కనిపిస్తున్నాయి. మనం ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం, ఈ మాటలన్నీ మీరు చదువుతూ ఉంటే ఈ కీర్తనల ద్వారా మీకు ఏమర్థమవుతుందంటే, నిజంగా దేవుడు ఎంత గొప్ప కార్యం మన ఎలా చేస్తాడో, ఎంత గొప్ప సమర్థుడో మనకు అర్థమవుతుంది. ఈ దినం మన మాటల ద్వారా సారాంశం ఏం గ్రహించాలంటే, మనం ఒక ఆసాపులా ఉండటానికి ఈ దినమున తీర్మానం చేసుకోవాలి. ఆసాపు ఎలా దేవుని ఆరాధిస్తూ వచ్చాడో, దేవుని పని కోసం ప్రత్యేకించబడ్డాడో, ఎలా అయితే దేవుని పనిలో నమ్మకంగా ఉండి ముందుకు వెళ్ళాడో, ఎలా తన సామర్థ్యాన్ని దేవుని కోసం ఉపయోగించి తన పిల్లల వరకు నిలబెడుతూ వచ్చాడో, మరి మనం కూడా అలా ఉండటానికి ప్రయత్నం చేయాలి. నీ తరాలు కూడా దేవుని ఎదుట నిలబడాలంటే అంత ఈజీ కాదండి. ఎంతో నమ్మకంగా, ప్రార్థనాపూర్వకంగా, ఎంతో నిష్ఠగా ఉంటే తప్ప మన పిల్లలు, మన కుటుంబాలు దేవుని ఎదుట నిలబడలేవు. ఈరోజు తల్లిదండ్రులు దేవుని మందిరంలో ఉంటే పిల్లలు ఎక్కడో ఉంటున్నారు, వీడియో గేమ్స్ దగ్గర, సినిమాల దగ్గర, ఇంకా ఎక్కడో తిరుగుతూ ఉన్నారు. సో నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదమని చెప్పినటువంటి యెహోషువ వలె, తన తర్వాత తన పిల్లలను సిద్ధపరిచిన అబ్రహాము వలె మనం కూడా ఉంటే దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. సమూయేలు గొప్ప న్యాయాధిపతి, కానీ తన పిల్లలు దేవుని ఎరగని వారైపోయారు. ఇలా ఎంతోమంది దేవుని ఎదుట వారి సంతానాన్ని నిలబెట్టలేకపోయారు. నేను నా ఇంటి వారి యెహోవాను సేవిస్తామన్న విధముగా ఆసాపు సంతతి దేవుని పని కోసం ఎలా అయితే నిష్ఠగా బ్రతికారో, మనం ఒక ఆసాపు వలె దేవుని ఆరాధించే వారంగా, ఒక బలమైన నిర్ణయాలతో దేవుని స్తుతించే వారంగా, దేవుని సాక్షి కొనసాగడానికి మనము ప్రయత్నం చేద్దాం. మీ నిర్ణయాలను బట్టి మీకు గొప్ప బహుమానములు ఉన్నాయి. మీ నిర్ణయాలను బట్టి మీకు గొప్ప ప్రతిఫలం ఉంది. దేవుడు ఏర్పాటు చేసినటువంటి క్షేమమును, ఐశ్వర్యమును, ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు మీరు పొందుకోగలుగుతారు. సో నీ కమిట్మెంట్లో నువ్వు ఎప్పుడైతే బ్రేక్ అవుతావో, నీ ఆశీర్వాదాన్ని, నీ యొక్క దీవెనను కోల్పోతావు. కనుక తీర్మానం చేసుకుందాం,
73వ కీర్తన ఆధారం చేసుకొని ఒక మాటలు జ్ఞాపకం చేశాను. ఆసాపు మొదట్లో అనుకున్నాడు, ఈ భక్తి అంతా వ్యర్థం, నేను కూడా వదిలేస్తానని. చివరికి ఒక నిర్ణయానికి వచ్చాడు, ప్రభా నీ ఒక్కడి ఉంటే చాలు, ఇంకా లోకంలో ఏది కూడా నాకు అక్కరలేదన్నటువంటి నిర్ణయానికి వచ్చాడు. సో మనము కూడా ఒక బలమైనటువంటి ఆరాధికులుగా దేవుణ్ణి మహిమపరిచే వారంగా ఉందాం. దేవుణ్ణి మహిమపరుద్దాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి, చిన్న ప్రార్థన చేసుకొని మనము ఆరాధన ముగించుకుందాం. కొద్ది సమయము ప్రార్థన చేద్దాం. దయచేసి ఎక్కడ ఉన్నటువంటి వారు అక్కడ కళ్ళు మూసుకొని దేవుడి నామాన్ని స్తుతించడానికి ప్రయత్నం చేయండి. ప్రభువా నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభువా. ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని దేవుడి నామాన్ని స్తుతించండి. ఏదో ఆడుతూ పాడుతూ కొనసాగేది కాదండి జీవితం. దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు. పరలోకం నుండి ఆయన సమస్తాన్ని గమనిస్తున్నాడు. దేవుని ఎదుట నువ్వు తగ్గించుకొని నమ్మకముగా నువ్వు బ్రతికితే నీకు నీ తరాలకు ఆశీర్వాదము. ఆసాపు తనంతట తాను ఆ పనిలోకి రాలేదు. దేవుడే తనకు ఆ పనినిచ్చాడు. దేవుడే ఆ పని చేయడానికి తనకు కృపనిచ్చారు. మనము కూడా దేవుని అడుగుదాం, యేసయ్యా నీ పని చేయడానికి కావలసిన సామర్థ్యం ఇవ్వండి. ఒక ఆసాపులాగా నేను కూడా నీ సేవలో ఏదో ఒక పనికి నేను ఉపయోగపడాలి ప్రభువా. నన్ను మీరు ఆశీర్వదించి బలపరచండి ప్రభువా. నీ పని చేయడానికి నాకు సహాయం చేయండి ప్రభువా అని దేవుని వేడుకుందాం. ఆసాపు ఒక బలమైన నిర్ణయంతో బ్రతికాడండి. దేవుని కోసమే బ్రతికాడు. సంగీత పరిచర్య చేయడం కోసం బ్రతికాడు. ఆరాధించడం కోసం బ్రతికాడు. తన పిల్లలను, తన సంతానాన్ని దేవుని కోసం నిలబెడుతూ వచ్చాడు. మనం కూడా మన కుటుంబాలు, మన తరాలు ప్రభు కోసం నిలబడే విధంగా ఒక గొప్ప నిర్ణయంతో బ్రతుకుదాం. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు ప్రభువా. నేను, నా కుటుంబము, నేను, నా సంతతి, నేను, నా పిల్లలు ప్రభువా, మా ఊపిరున్నంత వరకు ప్రభువా నీ కొరకు బ్రతుకుతాం ప్రభువా. నీ సాక్షిగా మేము జీవిస్తాం ప్రభువా. నిన్నే మహిమపరుస్తాం ప్రభువా. ప్రభువా నీ సాక్షిగా మేము జీవించుటకు సహాయం చేయండి ప్రభువా. కృప చూపించండి ప్రభువా. కృప చూపించండి దేవా. సహాయం చేయండి ప్రభువా. నీ కోసం బ్రతకడానికి సహాయం చేయండి ప్రభువా. దేవుని వేడుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, మీ నామమునకు వందనములు, స్తోత్రములు ప్రభువా. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. దేవా, నా ఊపిరి ఉన్నంత వరకు నిన్నే మహింపరుస్తాను ప్రభువా. నా శక్తి ఉన్నంత వరకు నీ సాక్షిగా బ్రతుకుతాను ప్రభువా. నీ సేవలోనే కొనసాగుతాను ప్రభువా. నాతో ఈ భక్తి ఆగిపోకుండా ప్రభువా, నాతో తండ్రి ఈ ఆరాధన కార్యక్రమాలు ఆగిపోకుండా ప్రభువా, ఎల్లప్పుడూ నీ ఎదుట నిలబడడానికి నేను, నా కుటుంబము తండ్రి కొనసాగడానికి సహాయం చేయండి ప్రభువా. వందనాలు ప్రభువా. చెరలోకి వెళ్ళిన అనేక సంవత్సరాల తర్వాత కూడా ఆసాపు సంతతి ప్రభువా నీకోసం నిలబడ్డారు ప్రభువా. మేము అలా నిన్ను సేవించడానికి, స్తుతించడానికి సహాయం చేయండి తండ్రి. వందనాలు ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభువా నీకోసమే మేము బ్రతకాలి ప్రభువా. మమ్మల్ని కలవరపరుస్తున్న ప్రతి వార్తను తండ్రి, కృంగదీస్తున్న ప్రతి ఆటంకమును తండ్రి దూరపరచండి ప్రభువా. వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభువా. నిన్నే గణపరచుటకు సహాయం చేయండి తండ్రి. స్తోత్రాలు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా స్తోత్రము తండ్రి, స్తోత్రం. దయచేసి తీర్మానం చేసుకోండి. ఒక తీర్మానం చేసుకొని ప్రభువా, మీరు పిలిచినప్పుడు ఒక వ్యక్తి సాకులు చెప్పాడు, ఒక వ్యక్తి తన కంఫర్ట్ లేదని వెళ్ళిపోయాడు. వ్యక్తి ప్రభువా నీ పని చేయడానికి ఆసక్తిగా లేకుండా ఉన్నాడు. మేము కూడా ప్రభు ఏదో ఒక సాకుతో తండ్రి నీ నుంచి దూరం అయిపోతున్నాం ప్రభా. క్షమించండి ప్రభా.
అంధకారమే దారి మూసిన నిందలేనను కృంగదీసిన అంధకారమే దారి మూసిన నిందలేనను కృంగదీసిన తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నన్ను చేర్చుతాడు తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. నీకు నడవాలని ఆశ ఉంటే ఆయనతో ఈరోజే తీర్మానం చేసుకో. ప్రభా, ఆసాపులాగా ఎప్పటికీ నీ సన్నిధిలో నేను ఏదో ఒక పని చేయాలి ప్రభా. ఎప్పటికీ నీ సేవలో నైనా నా బలము, నా సామర్థ్యము, నా తలాంతులు ఖర్చవాలి ప్రభా. నా ఊపిరున్నంత వరకు నీ సాక్షిగానే బ్రతకాలి ప్రభా. ప్రభా, వందనాలయ్యా. నేను నా సంతానం నీ కోసం జీవించాలి ప్రభా. నాకు శక్తినివ్వండి ప్రభా. ఈ అవమానాలు నీ పని నుంచి ఆపివేయకుండా ప్రభా నీ కోసం జీవించడానికి సహాయం చేయండి. తీర్మానం చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. కష్టాల కోలిమి కాల్చివేసిన శోకాలు గుండెను చీల్చివేసిన కష్టాల కోలిమి కాల్చివేసిన శోకాలు గుండెను చీల్చివేసిన తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను చేర్చుతాడు తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఆసాపు అందరిని చూచి, భక్తి విడిచిన వారిని చూచి, వారు క్షేమంగా ఉన్నారని చూచి, ఎందుకు ఈ భక్తి, ఎందుకు ఈ ప్రార్థన, ఎందుకు ఈ దేవుడు అని అన్ని విడిచిపెడదాం అనుకున్నాడు ప్రభా. నా చేతులు నేను శుద్ధి చేసుకొని ఉండటం ఎందుకు, నేను మాత్రం నీతిగా ఉండటం ఎందుకని తలంచాడు ప్రభా. కానీ ప్రభువా, మీరు కనికరించిన తర్వాత, మీ సన్నిధిలో కనిపెట్టిన తర్వాత ప్రభువా తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు ప్రభువా. నా ఆలోచనలు తప్పు ప్రభా, నీ ఆలోచన చేత నడిపించండి. నా మార్గములు తప్పు ప్రభా, నీ మార్గములు నడిపించండి అని తీర్మానం చేసుకొని బ్రతికాడు ప్రభా. నీ ఒక్కడి ఉంటే చాలయ్యా అని నీ కోసం జీవించాడు ప్రభా. మేము అలా నీ కోసం బ్రతకడానికి సహాయం చేయండి ప్రభా. ఎలా నిన్ను ఆరాధించాడో, ఎలా నిన్ను గణపరిచి ఉన్నాడో, ఎలా నిన్ను మహింపరిచి ఉన్నాడో, ఎలా తన తరములు నీ కోసం నిలబెట్టుకొని ఉన్నాడో ప్రభా, మేము కూడా ప్రభా నీ కోసమే జీవించడానికి సహాయం చేయండి. మా సామర్థ్యము, మా తలాంతులు, మా బలము, మా జ్ఞానము, మా శక్తి, మా యుక్తి ప్రభా నీ కోసం ఉపయోగించి కనుమూయడానికి సహాయం చేయండి ప్రభా. కృప చూపించండి నాయన. ఎన్నో ఆటంకములు ప్రభా, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవమానాలు ప్రభా, దేని చూసి బెదిరిపోకుండా, దేని చూసి వెనుకడుగు వేయకుండా ముందుకు ప్రయాణించడానికి సహాయం చేయండి ప్రభా. మంచి పోరాటం పొరడానికి సహాయం చేయండి ప్రభా.
నీ కాడిని ఎత్తుకొని వెనుకడుగు వేయకుండా సహాయం చేయండి ప్రభా. తండ్రి కృప చూపించండి ప్రభా. ఈ రాత్రి ఎంతమంది నీ వాక్యం విని నీ మాటలు విని తీర్మానం చేసుకున్నారు ప్రభా, వారు వారి కుటుంబాలు ఒక ఆశాపు వలె నీ కోసం మాత్రమే బ్రతుకుటకు కృప చూపించమని వేడుకుని తండ్రి మీ స్తోత్రాలు. సహాయం చేస్తురండి. మా జీవితాలు మరొకసారి నీ చేతులకు అప్పగించుకుంటున్నాం, ప్రతిష్ఠించుకుంటున్నాం తండ్రి, మీకు సమర్పించుకుంటున్నాం ప్రభా. నీకోసం మేము బ్రతుకుతాం ప్రభా. ప్రభా మాకు నూతన బలమునివ్వండి, నూతన శక్తినివ్వండి, నీ సాక్షిగా జీవించే కృపనివ్వండి తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ నామానికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. సంఘ పరిచర్లను నూతన పరచండి, ఇంకా అనేక మంది ఆత్మలు నడిపించండి ప్రభా. పరిచర్ను మీరు విస్తరింపజేసినందుకు స్తోత్రాలు తండ్రి. బలమైన దీవెనలు రాత్రి ఎవరైతే నీ మాటలు విని సన్నిధానంలో పాల్గొన్న వారి మీద ఉంచమని వేడుకున్న తండ్రి స్తోత్రాలు. ఎంత దినాలు ప్రభాక్రమం విస్తరిస్తుంది, అనేకుల ప్రేమ చల్లారిపోతుంది, లోకమును వెతికే వారు ఎక్కువైపోతున్నారు ప్రభా. నీకోసము తరంలో నిలబడడానికి, నీకోసం నమ్మకంగా బ్రతకడానికి మాకు సహాయం చేయని వేడుకుంటున్నాను. రెట్టింపు బలముతో మమ్మల్ని మా కుటుంబాలను నింపమని వేడుకుంటాను మీ స్తోత్రాలు. ఇక్కడ రాజీ పడకుండా, తప్పిపోకుండా తండ్రి, దురాభిమాన పాపంలో పడిపోకుండా, లోక ఆశల్లో పడిపోకుండా నీకోసమే జీవించటకు మమ్మల్ని మా కుటుంబాలను ప్రతిష్ఠించుకొని వేడుకున్నాను. కృతజ్ఞతలు చెల్లిస్తూ నీ ఒక్కడి ఉంటే ప్రభా, ప్రభా నీ సాక్షిగా తండ్రి మేము జీవిస్తాం ప్రభా. మా సమర్పణ కొనసాగించటకు ప్రతిదినము నూతన పరచమని, నూతన బలముని ఇవ్వమని వేడుకుంటున్నాను. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభా ఈ రాత్రి ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలను దీవించండి. ఏ కష్టముల చేత కృంగి ఉన్నారు తండ్రి విడుదలివ్వండి. నెమ్మది లేని స్థితిలో ఉన్నారు విడుదలివ్వండి ప్రభా. అనారోగ్యంలో ఉన్నారు విడుదలివ్వండి. యేసు అధికార నామములో సంపూర్ణ స్వస్థత కలుగునుగాక. ప్రతి బలహీనతలు తొలగిపోనుగాక. మాంత్రిక శక్తుల ప్రభావం, చీకటి శక్తుల ప్రభావం, అంధకార శక్తుల ప్రభావం, అనారోగ్యములు యేసు అధికార నామములో తొలగిపోనుగాక. క్షేమము కలుగునుగాక, విడుదల కలుగునుగాక. బిడ్డలను బలపరచమని, దీవించమని, మరలా కలుసుకుని స్తుతించే తరుణాన్ని దయచేయమని మా రక్షకుడు మా ప్రియుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించునుగాక. మరలా మనకు ప్రార్థన ఆదివారం ఉంటుందండి. దయచేసి అందరూ సమయానికి రండి. మరలా దేవుణ్ణి మహింపరుద్దాం. ఈ రాత్రి వాక్యం విని దేవుని మహింపరిచిన ప్రతి ఒక్కరి మరొకసారి వందనాలు. సో ఇంకా బలంగా ప్రార్థనలో ఉండండి. ఒక ఆశాపు వలె మీ కుటుంబాలను సిద్ధపరచుకోండి. మీ తరాలను ప్రభు కోసం నిలబెట్టుకోండి. ప్రభు మీ పట్ల రెట్టింపు కార్యములు చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.